రవీంద్ర తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, రాబోయేదంతా మంచి కాలమేనని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారం రోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు.